ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న, ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా అండి? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? నిజమే, దేవుణ్ణి కలిగి ఉండడం బట్టి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా, అనారోగ్యాలైనా, సంతోషమైనా, ఏమైనా దేవుడు మనకి సంతోషాన్ని అనుగ్రహించే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సరేనా? ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి చూద్దాం. 85వ దావీదు కీర్తన 12వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. 12వ వచనం 85వ కీర్తన. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలము ఇచ్చును అని కీర్తనాకారుడు చాలా ప్రవచనాత్మకంగా ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. యెహోవా అంటే తండ్రి అనే దేవుడు ఉత్తమమైన దానిని ఇస్తాడు. ఏమండి? అనుగ్రహించుట అంటే ఇవ్వడం. అడుగుడి మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఈ రోజున దేవుడు మనకి ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తాడు, ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. ఇక్కడ ప్రవచనాత్మకంగా ఏమిటి రాశాడంటే, అక్కడ అదే అధ్యాయము 85వ కీర్తనలో 11వ వచనం చదివితే, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. భూమిలో నుండి అంట సత్యము మొలుస్తుందట, ఆకాశంలో నుండి నీతి పారజూచును. ఏమంటే భూమిలో నుంచి సత్యం ఎక్కడొచ్చింది? ఏమంటే ఆదాము చేసిన పాపం ద్వారా అందరూ కూడా పాపంలోకి వచ్చేసారు కదా. సత్యం లేదు, లేకపోతే నీతి లేదు, నిజాయితీ లేదు కదా. కానీ ఇక్కడ దేవుడు కీర్తనాకారుడి ద్వారా చాలా ప్రవచనాత్మకంగా యేసు ప్రభువును గురించిన ప్రవచనాన్ని చెప్తూ ఉన్నాడు. భూమిలో నుండి సత్యము మొలుచును అంటే ఆయన నరావతారిగా ఈ లోకంలోకి వస్తాడు. ఆకాశంలో నుండి నీతి పారజూచును అంటే నీతి అనేది దేవుడికి మాత్రమే సంబంధించింది కదా. ఆయన నీతిమంతుడైన దేవుడు కదా. కాబట్టి ఆయన నీతి చూస్తుందంట. అంత మాత్రమే కాదు, భూమిలో నుండి సత్యము మొలుచును. ప్రవచనాత్మకంగా యేసు ప్రభువుని గురించి చెప్తూ అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి అంటే, యేసు ప్రభువును దేవుడు తండ్రి అనే దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆయన ఎలాంటి వాడంటే ఉత్తమమైన దానిని దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలా మంచివాడు. నిజంగా యేసు ప్రభువు మన జీవితాలను మార్చివేసేవాడు. మన జీవితంలో పాపము నుంచి విడుదల చేసేవాడు. కష్టాల నుంచి, సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి మనల్ని కాపాడే గొప్ప దేవుడు ఆయన. సాతాను కబంధ హస్తాల నుంచి, శోధనల నుంచి తప్పించే గొప్ప దేవుడు కదా. ఆయనే ఉత్తముడు. ఆయన కంటే ఉత్తముడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు కదా. మరి తండ్రి అయిన దేవుడట ఉత్తమమైన దాన్ని మీకు అనుగ్రహించాడు. భూమిలో నుండి సత్యము మొలుచును. ఆ సత్యం ఎవరో కాదు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నానని యేసు ప్రభువు చెప్పినట్లుగా మనకు తెలుసు. ఈ రోజున దేవుడు ఏది ఇచ్చినా సరే దేవుడు ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు. అనుగ్రహం అంటే అంటాం కదా, నా దేవుని అనుగ్రహం అండి. దేవుడు ఏది మనకి అనుగ్రహంగా ఇస్తాడో, ఒక కుటుంబాన్ని అనుగ్రహంగా ఇచ్చాడు, లేదా బిడ్డలను అనుగ్రహంగా ఇచ్చాడు, లేకపోతే భర్తను లేక భార్యను దేవుడు ఒక అనుగ్రహంగా ఇచ్చాడు. అనుగ్రహము అంటే దేవుని యొక్క దయ కదా. దేవుడు అనుగ్రహం ఉంటే చాలు, తప్పకుండా ఆయన మనకు మంచి ఈవులను అనుగ్రహిస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 80 సంవత్సరాల, 110 సంవత్సరాల మనకు తెలియదు. కానీ దేవుడు ఒక జీవితాన్నే మనకిచ్చాడు. ఒక మంచి జీవితాన్ని ఇస్తే చాలామంది జీవితాన్ని సరిగ్గా ఉపయోగించుకోక శ్రమల్లోకి, కష్టాలలోకి, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఏం జీవితమో అంటున్నారు. కానీ దేవుడు అనుగ్రహించింది ఎప్పుడూ కూడా మంచిదే ఇస్తాడండి. ఆయన ఎప్పుడూ చెడ్డ వాటిని ఇచ్చేవాడు కాదు. అందుకనే యాకోబు అంటాడు చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము
16వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, నా ప్రియ సహోదరులారా మోసపోవద్దు. శ్రేష్టమైన 16, 17 అక్కడ కలిసి ఉన్నాయి కదా. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని చెప్తున్నాడు. శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని లేఖనం చెప్తూ ఉంది. ఏమండి, దేవుడిచ్చే ఈవి ఎప్పుడైనా, ఈవి అంటే బహుమానం కదా. దేవుడిచ్చే ఏ బహుమానమైనా సరే ప్రతి ఈవి కూడా శ్రేష్టమైనదే దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు అలాంటివే మనకి ఇస్తాడు. ఆల్రెడీ చాలామందికి దేవుడు ఇచ్చేశాడు కూడా. మరి చాలాసార్లు వక్ర మార్గాలలో వెళ్ళి, బాధల్లో వెళ్ళి, ఆ యాకోబు పత్రికలో లోనే మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనం చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూస్తే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడిన దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటది అని చెప్తున్నాడు. చాలామందికి దురాశ ఎక్కువైపోవడం వల్ల, ఆ దురాశ అంటే చెడ్డ ఆశ, ఏదో సంపాదించేయాలి, ఏదో ఆక్రమించుకోవాలి, ఏదో అందరికంటే మెప్పు పొందుకోవాలి, ఇలా రకరకాలైన చెడ్డ ఆశలు ఉండడం వల్ల చాలామంది శోధనలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. అందుకనే వాళ్ళ జీవితంలో పాపము పరిపక్వమై మరణాన్ని కంటదని చెప్తూ ఉన్నాడు కదా. కాబట్టి దేవుడు ఎప్పుడు మంచిదే ఇస్తాడు. కాకపోతే ఈ రోజున అనేక మంది దురాశల చేత ఏడవబడ్డం వల్ల ఆ ఈవిని సరిగ్గా ఉపయోగించుకోలేక దేవుడి మీద నింద వేస్తూ ఉన్నారు. చాలా విచారకరమైన విషయం కదా. జ్యోతిర్మయుడు తండ్రి నుంచి శ్రేష్టమైన ప్రతి ఈవి మనకిస్తాడు దేవుడు. ఈ రోజున దేవుడు నీకేమిచ్చాడు? మంచి కుటుంబాన్ని ఇచ్చాడా? మంచి బిడ్డలను ఇచ్చాడా? లేకపోతే మంచి జీవితాన్ని ఇచ్చాడా? మంచి ఉద్యోగం ఇచ్చాడా? లేకపోతే వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఆత్మ సంబంధంగా రక్షణ అనుగ్రహించాడు. మనకి రక్షణ ఉంటే చాలు కదా. ఈ రోజున మన కోసం ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి మనందరినీ ఆయన బిడ్డలుగా చేసుకొని, ఈ రోజున పాపంలో ఉన్న మనకి దేవుడు రక్షణ అనే శిరస్త్రాణాన్ని మన మీద పెట్టినట్టుగా మనకు తెలుసు. దేవుడు రక్షించాడు, దేవుని బిడ్డలుగా మనల్ని చేశాడు. ఇంతకంటే ఆధిక్యత, ఇంతకంటే గొప్ప ఈవి ఇంకా ఈ లోకంలో ఏది ఉండదేమో కదా. మరి చూద్దాం ఒక్కసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 9, 10 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ చాలా చక్కగా మత్తయి గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. 9, 10 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని ఆ యేసు ప్రభు బోధలో, కొండ మీద ప్రసంగంలో ఆయన విషయాలు చెప్తూ ఉన్నాడు. మీరు చెడ్డోళ్ళయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి మంచి ఇవ్వాలని అనుకుంటారు, అంతే కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా భూమి మీద లేడు కదా. మరి మనందరం చెడ్డోళ్ళమే, పాపము ద్వారా ఈ లోకంలోకి వచ్చాము కదా. ఆదాము అవ్వలు చేసిన ఈ పాపము, జన్మ పాపము, కర్మ పాపము ఈ రోజున మనల్ని వెంటాడుతూ ఉన్నాయి కదా. మరి మనం చెడ్డోళ్ళమై ఉండి కూడా మన పిల్లలు మాత్రం బాగోవాలంటారు. చాలామంది తాగుతూ ఉండి అంటారు, నేను ఎలాగో తాగుడికి బానిసైపోయాను, నా బిడ్డలు మాత్రం అలాగ అవ్వకూడదు, నా బిడ్డలు చర్చిలో ఉండాలి, నా బిడ్డలు వాక్యం చదువుకోవాలి, నా బిడ్డలు మంచోళ్ళు అవ్వాలి. నిజమే కదా. చెడ్డోళ్ళమై ఉండి కూడా మన పిల్లలకి మంచిది కావాలని కోరుకుంటాం, మంచిది ఇవ్వాలని కోరుకుంటాం. చాలామంది చెప్తూ ఉంటారు, అరటిపళ్ళు ఉన్నాయనుకోండి, అరటిపళ్ళు బాగా కొన్ని మాగిపోతాయి కదా, నల్లగా అయిపోతాయి. సాధారణంగా పిల్లలకి ఇచ్చేటప్పుడు నల్లగా అయిపోయింది ఇస్తే పిల్లలకి తెలియక అది స్వీట్గా ఉంటుంది, అది అర్థం కాక నల్లగా ఉందని వదిలేస్తారేమోనని చక్కగా వాళ్ళకి మంచిది నల్లగా చారం లేకుండా ఉన్నది చూసి ఇస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే మన పిల్లలు మంచిగా ఉండాలి, మనం చెడ్డ తిన్నా పర్వాలేదు. చాలామంది సహోదరులు చేస్తూ ఉంటారు, అందరికీ పెడతా ఉంటారు, లాస్ట్లో ఎక్కడో
ఏమీ లేకపోయినా ఏదో సరిపెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం చెడ్డోళ్ళమై ఉండి కూడా మన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని మనకు తెలుసు. అందుకని చేపను అడిగితే మనం పామునివ్వం, రొట్టెని అడిగితే రాతినివ్వం కదా. మరి మీరే అలా చేస్తే, మీరు చెడ్డోళ్ళకే ఇంత మంచి ఆలోచనలు వస్తే పరమ తండ్రి ఇంకా మంచోడు కదా, పరమ తండ్రి ఇంకా శ్రేష్టమైనవాడు కదా, ఆయన నీతిమంతుడు కదా, ఆయన సత్యవంతుడు కదా, ఆయన ఇంకా శ్రేష్టమైనది మీకు ఇస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మీ తండ్రి ఇంకా మీకు మంచివి ఇస్తాడు. మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా కూడా మంచి ఈవులను దేవుడు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడు. అదే మాట మనం లూకా సువార్తలో కూడా 11వ అధ్యాయము 12, 13 వచనాల్లో కూడా మనం చూస్తాం. లూకా సువార్త 11వ అధ్యాయంలో 12, 13 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ ఏమని రాస్తాడంటే, కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను అని చెప్తూ ఉన్నాడంట. మీరు చెడ్డోళ్ళై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటారు కదా, మరి మీరే అలా చేస్తే మీ పరలోకంలో ఉన్న తండ్రి ఎంతో నిశ్చయముగా తన్ను అడిగే వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనే సంచకరువు, పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగంలో మనం ఉన్నాం కదా, దేవుని ఆత్మ మన మధ్యన సంచరిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీతిని గురించి, పాపమును గురించి మనల్ని ఒప్పింపచేస్తాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది వివేచనగా ఉండాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఏ తెలివితేటలు కావాలో, జ్ఞానం కావాలో, ఇవన్నీ కూడా దేవుడు అంటున్నాడు. మీరు లోక సంబంధమైనవన్నీ అడిగే కంటే కూడా ప్రతిరోజు దేవా నన్ను నీ ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, నాకు ఈవిగా ఇచ్చారు అని చెప్పారు కదా. యేసుప్రభు అన్నారు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, ఎందుకంటే పరిశుద్ధాత్మను మీకు పంపిస్తున్నాను. ఆయన ఆదరణకర్త, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ఒప్పింపజేస్తాడు, చక్కగా ఓపికగా మీకు అవన్నీ బోధ చేస్తాడు. నేను వెళ్ళిపోవడం మీకు మంచిదయ్యా అని శిష్యులకు బోధ చేయడం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే, పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆల్రెడీ దేవుడు బాప్తిసం ద్వారా మన లోపలకు వచ్చినప్పుడే, బాప్తిసం తీసుకున్నప్పుడే దేవుడు ఆ గిఫ్ట్ మనకిచ్చాడు. ఆ గిఫ్ట్ను సద్వినియోగం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడుతూ ప్రతిరోజు ఆత్మలో ఎదుగుతూ వాక్యము చదివి ప్రార్థించి, ఆ పరిశుద్ధ ఆత్మ అంటే పవిత్రమైన ఆత్మ కదా. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో పరిశుద్ధాత్ముడు అక్కడే ఉంటాడు, ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కాబట్టి మనం మంచి ప్రవర్తన గలవారమే, పరిశుద్ధాత్మను బాధ పెట్టకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మనం ఉండగలిగితే, పౌలు గారు అంటారు, ఎఫెసీ సంఘానికి అంటారు, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టద్దయ్యా అని చెప్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. మనం చెడ్డ పనులు చేస్తే, మనం కోపం ఉంచుకుంటే, మనం ఒకవేళ లోపల ద్వేషం ఉంచుకుంటే, ఎందుకంటే ఆయన సున్నితమైన స్వభావం కలిగిన దేవుడు కదా. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు అన్నీ అడిగే కంటే పరిశుద్ధాత్మను అడగండి, ఆయన చక్కగా సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మీకు తోడుగా ఉంటాడు, ప్రతి క్షణం కూడా తోడుగా ఉండి నడిపిస్తాడు, మంచి ఆలోచన చెప్తాడు. కాబట్టి మీ తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడో కదా. ఏమంటే పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉంటే ఏ విధమైన శోధననైనా, ఏ విధమైన కష్టాన్నైనా మనం అధిగమించగలం, ప్రభు కోసం నిలబడగలం. మనకు తెలుసు, పేతురు ఆది అపోస్తలులు ఎన్నో శోధనల మధ్య వెళ్ళారు, ఎన్నో కష్టాల గుండా వెళ్ళారు. వాళ్ళని చాలాసార్లు చెరసాలలో పెట్టారు, దెబ్బలు కొట్టారు, అయినా సరే వాళ్ళు దేనికి లొంగలేదు. కారణం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు ధైర్యంగా ఉంటారని చెప్పాడు, మీరు సాక్షులుగా ఉంటారని ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు. ఈ రోజున విశ్వాసులారా, ప్రతిరోజు ప్రభువు
ప్రభువా ఈరోజు నన్ను ఆత్మతో నింపండి, ఈరోజు నన్ను అభిషేకించు నాయనా, నీ అభిషేకం రోజు రోజు నీ అభిషేకంతో నా గిన్నె నిండి పొర్లాలని మనం ప్రభువుని అడిగితే దేవుడు మనల్ని నింపుతాడు. నింపడమే కాదు కానీ ప్రతి విధమైన శోధనను ఎదుర్కోవడానికి శక్తిని కూడా దేవుడు మనకిస్తాడు. యెహోవా ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహించే దేవుడు. పరిశుద్ధాత్మని ఈ రోజున మనకు ఒక గొప్ప ఈవిగా దేవుడిచ్చాడు. ఏమంటే యేసు ప్రభువును ఒక గొప్ప ఈవిగా దేవుడు మనకు అనుగ్రహించాడు. చూద్దాం ఒక్కసారి ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఏమంటే అబ్రహాము కనిపెట్టి, శారా కనిపెట్టి ఆయన 100వ సంవత్సరంలో ఆ ముసలి వయసులో అలాంటి సమయంలో వాళ్ళు కనిపెట్టి ఇస్సాకును వాళ్ళు పొందుకున్నట్లుగా మనకు తెలుసు. ఏమంటే దేవుడు ఇస్సాకును అబ్రహాము శారాలకు ఇచ్చాడు. ఎంత మంచోడంటే ఇస్సాకు. చూడండి 22వ అధ్యాయము 9వ వచనం ఆదికాండము 22:9 నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూస్తారా? అక్కడ చెప్పబడిన మాట ఏంటి అంటే, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచాడంట. ఏమండి లేక పుట్టిన కుమారుణ్ణి దేవుడు బలి అర్పించమంటే మోరియా పర్వతం మీదకి వెళ్ళారంట. తండ్రి కొడుకులు ఇద్దరూ వెళ్ళారు. మధ్యలో అడుగుతాడు, నాన్న కట్టెలున్నాయి, అవి ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల ఏది అని అడిగితే నాన్న యెహోవా ఈరా అంటాడు, దేవుడే చూచుకుంటాడని చెప్పాడు. ఇస్సాకును తీసుకెళ్ళాడు. ఏమండి ఇస్సాకుకు అప్పటికి 25 సంవత్సరాలు ఉంటాయని చాలామంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఏమండి మరి 25 సంవత్సరాల వయసులో కూడా బంధిస్తూ ఉంటే ఇస్సాకుకు అర్థం అవదంటారా? నేనే గొర్రెపిల్లని, నన్నే బంధిస్తున్నారు, తర్వాత విషయంలో నన్ను ఆ కత్తి తీసి నన్ను వేసేస్తాడు, మా నాన్న నన్ను చంపేస్తాడు. ఏమన్నా తిరగబడినట్టు మనకు కనిపించడం లేదు, ఎదురు తిరిగినట్లు మనకు కనిపించట్లేదు. ఏమంటే ఈ రోజులు ఎక్కడ చూసినా ఒకటే కంప్లైంట్, మా పిల్లలు మా మాట వింటలా, మా పిల్లలు మాకు విధేయత చూపించట్లా, మా పిల్లలు దేవుని మార్గంలోకి రావటం లేదు, చర్చికి రారు, వాక్యం చదవరు, వాక్యం వినరు, చెప్పిన మాట వింటలేదని ఒకటే కంప్లైంట్ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఇస్సాకును చూస్తూ ఉంటే చూడండి ఎంత ఆశ్చర్యమో. ఏమండి అంత యవనస్తుడైండి కూడా. ఏమండి అబ్రహాము బలవంతుడా? ఒకవేళ యవనస్తుడు బలవంతుడా అంటే అబ్రహాము 100వ సంవత్సరంలో, ఏమంటే ఆ వయసులో అంత బలం ఉండకపోవచ్చు, కానీ ఎంత బలవంతుడైండి కూడా తండ్రికి ఎంత విధేయత చూపిస్తున్నాడో. ఇస్సాకును బంధిస్తూ ఉంటే ఇస్సాకుకు విషయం అర్థమైపోయింది, నన్నే చంపేస్తారు, నేనే గొర్రెపిల్లని అనే విషయం అర్థమైపోయినా సరే అంత విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ తిరగబడినట్టు కానీ, లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నామని కానీ, లేకపోతే మాట్లాడినట్టు కానీ ఏమీ అనిపించదు. మౌనంగా. మనకు తెలుసు కదా యేసు ప్రభు ఎలాగైతే గొర్రెపిల్లగా ఆయన ఈ లోకంలోకి వచ్చి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉంటారో, యేసు ప్రభు ఎలాగ మౌనంగా ఉన్నారో ఇస్సాకు చూసారా ఎంత మౌనంగా ఆ తండ్రి చేస్తున్న దానిని గమనించాడు. ఇంత విధేయత నాకు అనిపిస్తూ ఉంటుంది. యెహోవా లేట్ అయినా సరే, దేవుడు లేట్ అయినా సరే ఉత్తమమైన దానిని అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాడు. ఎంత మంచి దేవుడో కదా. ఈరోజున చాలామంది లేట్ అయిపోతుంది, పెళ్ళయింది, ఇన్ని సంవత్సరాలైంది, మాకు గర్భఫలం లేదు, అలాగా చాలామంది బాధపడుతూ ఉంటారు. నన్ను దేవుడు చూడ్డా, నన్ను దేవుడు పట్టించుకోడా? తప్పకుండా దేవుడిచ్చే బహుమానము గర్భఫలం కదా, కాబట్టి తప్పకుండా దేవుడు ఇస్తారు. అది లేట్ అయినా సరే మన మంచి కోసమే దేవుడు ఆలోచిస్తాడు. దేవుడు ఏమిచ్చినా ఉత్తమమైన దాన్ని దేవుడు ఇస్తాడు. ఎంత ఉత్తముడు అంటే మనకు తెలుసు. వివాహం కోసం అమ్మాయిని వెతకడం కోసం ఎలియాజరు వెళ్ళిపోతే 24వ ఆదికాండము 24వ అధ్యాయంలో మనం చూస్తాము ఎంత మంచోడో. చూడండి 24వ అధ్యాయము అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. చూడండి 65వ వచనం చదువుతూ ఉన్నాను. మనల్ని ఎదుర్కొన్నట్టుకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడు. 23వ వచనం, క్షమించండి, 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి. ఏమంటే రిబ్కా కోసం ధ్యానం చేయట్లేదు, కానీ ఆయన సాయంకాలంలో తన అలవాటు చొప్పున దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని గురించిన ఆలోచనలతో తన మనస్సును నింపుకోవడానికి ధ్యానం చేస్తున్నాడంటే ఇస్సాకుని దేవుడు అబ్రహాముకి లేట్ అయినా సరే ఎంత మంచి ఈవినిచ్చాడో చూడండి, ఎంత ఉత్తమమైన కుమారుడినిచ్చాడో చూడండి. దేవుని వాక్యాన్ని ధ్యానించే కుమారుడు, లోక సంబంధమైన
విషయాల మీద మనస్సు పెట్టకుండా, లేదా వివాహం వీటి మీద వివాహం పెట్టకుండా విధేయత కలిగిన కుమారుణ్ణి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే కుమారుణ్ణి, ఇంకా 25వ అధ్యాయంలో మనం చూస్తాం 21వ వచనం, ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనును, యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను అని చెబుతూ ఉన్నాడు. ఎంత మంచి భర్తగా అనిపిస్తున్నాడు కదండి. ఏమండి, ఆ గొడ్రాలంటే అర్థం ఏంటి అంటే ఇక పిల్లలు పుట్టరు అనే విషయం మనకు అర్థమవుతుంది. గొడ్రాలంటే అర్థం అదే కదా. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో ఇస్సాకు సాధారణంగా పిల్లలు పుట్టకపోతే అత్తమామలు కానీ లేకపోతే బంధువులు కానీ మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తారంటారు. ఆమె వల్లే పిల్లలు కలగటం లేదంటూ ఉంటారు. లేకపోతే భర్త అంటూ ఉంటాడు, నువ్వు ఇలాంటి దానివి నాకు దొరికావని చాలామంది తిట్టడం, చాలామంది కోప్పడడం, కొంతమంది అయితే వదిలేయడం కూడా మనకు తెలుసు. కానీ ఇస్సాకు ఎంత మంచోడో చూడండి, ఎంత విధేయత కలిగిన కుమారుడో, ఎంత ప్రార్థనాపరుడో చూడండి. అది ఆ విషయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. భార్య గొడ్రాలనే విషయం తెలిసి భార్యను నిందించలేదు, తను నిందించుకోలేదు, లేదా మా అమ్మ నాన్న ఇలాంటి సంబంధం తెచ్చారేంటి అని వాళ్ళ మీద కోప్పడలేదు. కానీ ప్రార్థన ఆలకించే దేవుడని, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడని వెంటనే అతను 21వ వచనం, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడంట, యెహోవా అతని ప్రార్థన వినును గనుక రిబ్కా గర్భవతి అయ్యింది అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. అంటే ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు అన్నమాట. అంటే దేవుడు ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు. ఏది ఇచ్చినా సరే, అది కొంచెం లేట్ అయినా సరే, ఈ రోజున దేవుడు నీకు ఉత్తమమైన భర్తను లేక భార్యను లేక ఉత్తమమైన కుమారుణ్ణి లేకపోతే ఉత్తమమైన ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తాడు అనే విషయం ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఉత్తమమైన దానిని ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు, ఇస్సాకు వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. ఇంకా మనం చూద్దామా, ఒక్కసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం మనం చదివితే, సమూయేలు రాసిన గ్రంథంలో చూస్తే అక్కడ 28వ వచనంలో ఉంటుంది. అక్కడ ఆ బాలుడు వెంటనే తీసుకెళ్తే షిలోహు మందిరానికి హన్నా తీసుకుని వెళ్తే లేక పుట్టిన కుమారుని వదిలేయడానికి తీసుకెళ్తే ఎంత మంచోడో చూడండి. 1వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితని చెప్పాడంట. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కేశాడు. అంటే చిన్ననాట నుంచి తల్లి చక్కగా దేవుడికి మొక్కడం, ప్రార్థన చేయడం, బాలుడుగా ఉండగానే మోకాళ్ళు వేసి చిన్న చిన్న చేతులతో, చిన్న చిన్న కాళ్ళతో, చిన్న చిన్న నోటితో దేవుడిని స్తుతించడం, దేవుడికి మొక్కడం ఎంత అద్భుతమైన విషయమో. తర్వాత దినాలలో సమూయేలుని దేవుడు ఒక మంచి ప్రవక్తగా స్థిరపరిచాడు. మనకు ఆ విషయాలన్నీ తెలుసు. అదే సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే 3వ అధ్యాయము 1వ వచనం, బాలుడని సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. దేవునికి పరిచర్య చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఈరోజున అన్ని కుటుంబాలలో పిల్లలు ఇలాగ ఉండగలిగితే, మన పిల్లలు సంఘంలో పరిచర్య చేయగలిగితే, దైవజనుడికి చేదోడు వాదోడుగా ఉండగలిగితే ఎంత బాగుంటుందో కదా. ఈరోజున దేవుడు ఏమిచ్చినా సరే, హన్నాకు కూడా లేట్ అయింది, చాలాసార్లు బాధపడింది, అయినా సరే దేవుడు ఆమెను చూసి ఆమె ప్రార్థన విని ఉత్తమమైన దానిని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్తలో కూడా 10వ అధ్యాయం ఆ మాట చదివి మనం ముగించుకుందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటో యేసు ప్రభు మరియ మార్త ఇంట్లో ఆయన చెబుతాడు. ఏమని చెప్తాడంటే, లూకాసు సువార్త 10-11 వచనాల్లో మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, మార్త చూడండి ఒక్కసారి. 10వ అధ్యాయము 41వ వచనం, 41-42 చదువుతున్నాను. 41-42. అందుకు ప్రభువు, మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అదేంటి అంటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాడంట. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఉత్తమమైనది ఏర్పరచుకోవడం ఏంటంటే పనుల కోసం తొందరపడ్డం కాదు, పనులు ఎలా చేయాలి అని ఆలోచించడం తప్పు కాదు, కానీ దానికంటే ముఖ్యంగా యేసు పాదాల దగ్గర కూర్చోవడం. యేసు పాదాల దగ్గర కూర్చొని
మరియ ఎలాగైతే ఆయన బోధ వింటూ ఉందో, ఆయన బోధ వినడం, ఆయన యొక్క మాటలు వినడం, అంత మాత్రమే కదా ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం ఈ రోజున ఉత్తమమైంది. అదే ఒక విశ్వాసికి ఉత్తమమైంది. ప్రతిరోజు తెల్లవారుజామునే ఆయన మాట విన్నామనుకోండి, ప్రతిరోజు తెల్లవారుజామునే మోకాళ్ళేసి ప్రార్థించామనుకోండి, ఆ రోజు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ప్రార్థనా సహాయంతో మనం ఎదుర్కోగలము. దేవుడు ఆ ప్రార్థనలో మనకు శక్తినిస్తాడు. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. మార్తలాగా తొందరపడట్లేదు, మార్తలాగా నోరు పారేసుకోవటం లేదు, మార్తలాగా ఇష్టానుసారంగా మాట్లాడట్లేదు. కానీ ఎంత చక్కగా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని చక్కగా ఆయన బోధ వింటుంది. యేసు పాదాల దగ్గర కూర్చుంటే మన మనసుకి శక్తి వస్తుంది. మనం ప్రతి విధమైన శోధనను ఎదుర్కోగలం. పనులు చేయొద్దని దేవుడు చెప్పట్లేదు, పనులు చెయ్యాలి. అదే సమయంలో వాటన్నిటికంటే ఉత్తమమైనది ఏంటి అంటే మొదట దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకోవడం, ప్రార్థన చేయడం, ఆయన బోధ వినడం. మరి ఉత్తమమైంది దేవుడు మనకు ఆల్రెడీ అనుగ్రహించాడు. దాన్ని మనం నిలుపుకోగలిగితే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగిస్తాడు. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడు. లేట్ అవుతుందా? బెంగపడదు. వివాహం లేట్ అవుతుందా? ఉద్యోగం లేట్ అవుతుందా? ఏమీ బెంగపడదు. దానియేలు జీవితంలో కూడా మనకు తెలుసు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే అక్కడ కూడా చెప్తాడు, ఏమంటే దానియేలును ఉన్నతమైన స్థానంలోకి దేవుడు తీసుకెళ్ళాడు, శ్రేష్టమైన స్థానంలోకి దేవుడు తీసుకెళ్ళాడు. ప్రధానమంత్రిగా ఆ ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో దేవుడు ఆయన హెచ్చించి ప్రధానమంత్రిగా చేయడు. ఎందుకంటే ఆయన పిల్లల కోసం దేవుడు మంచి ఉత్తమమైనది ఆయన ఉద్దేశించి ఆయన తయారు చేసి ఉంచాడు. తప్పకుండా ఆ స్థానంలోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి లేట్ అవుతుంది, నా జీవితం ఏమైపోద్దని బెంగపడొద్దు. కానీ దేవుడు ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడు. ముఖ్యంగా ఉత్తమమైనది ఏంటి అంటే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తే ఉత్తముడైన ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉంటే తప్పకుండా మనం కూడా రాబోయే రోజుల్లో ఉత్తమమైన వారిగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఏది కొరత ఉంటుందో ఆ కొరతను భర్తీ చేస్తాడు. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమెన్, ఆమెన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన. నీ పిల్లల విషయంలో కేర్ తీసుకునేవాడు నాయన. ఉత్తమమైనదని ఇవ్వడానికే మా కోసం ఈ లోకంలోకి మీరు వచ్చినందుకు వందనాలు నాయన. మా ప్రభువైన యేసు కంటే ఉత్తములు ఈ లోకంలో ఎవరూ లేరు కదా. యేసయ్య మా దగ్గరుంటే అన్నీ ఉన్నట్టే కదా. దేవా, కనికరించుము తండ్రి. ఉత్తమమైనదని అనుగ్రహించే దేవుడవని నాయన, మేము చెడ్డవారమై ఉండి కూడా మా పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని ఎలాగైతే తలస్తామో తండ్రి, అంతకంటే పరలోకపు తండ్రి శ్రేష్టమైన ప్రతి ఈవి ఆ తండ్రి దగ్గర నుంచి వస్తుందని మాతో చెప్పావు కదా. కాబట్టి మేము కనిపెట్టుకొని మరియలాగా నీ పాదాల దగ్గర కూర్చొని నీ బోధ విని మా మనస్సును పవిత్రంగా ఉంచుకొని చక్కగా ఉత్తమమైన ప్రతి ఈవిని పొందుకోవడానికి సహాయం చేయండి. అబ్రహాము కనిపెట్టాడు నాయన, విశ్వాసంతో ఎదురు చూశాడు, ఉత్తమమైన బిడ్డను కన్నాడు నాయన. హన్నా కనిపెట్టింది తండ్రి, సమూయేలును ఈవిగా అనుగ్రహించావు దేవా. నువ్వు మంచి దేవుడవు తండ్రి, మంచి ఈవులు ఇస్తావు గనుక నీ మీద నీ కోసం కనిపెట్టుకోవడం, విశ్వాసంతో ఎదురు చూడడం మాకు నేర్పించము. పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా ఇస్తానని చెప్పావు. సర్వసత్యంలోకి నడిపించే పరిశుద్ధాత్ముడు, నీతిని గురించి పాపమును గురించి ఒప్పించే పరిశుద్ధాత్ముడు, జ్ఞానాన్ని బోధించే పరిశుద్ధాత్ముడు నాయన మాకు అనుగ్రహించినందుకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మతో మేము ప్రతిరోజు నింపబడుతూ పవిత్రంగా ఉంటూ మా జీవితాలు కాపాడుకోవడానికి మీరే కృప చూపించుము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని బలపరచుము, దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. ఏ ప్రయాణాల మీద వెళుతూ ఉన్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో వారి పనులలో సహాయం చేయండి, సఫలత మీరు దయచేయము. నీ దాసుని కుటుంబాన్ని మేలుకై జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా చాలాసేపు దేవుని యొక్క వాక్యాన్ని విన్న వాక్యం మన హృదయంలో ఫలించినట్లుగా మీరు ప్రార్థన చేసుకోండి. ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎప్పుడు ఇచ్చినా సరే మంచిదే ఇస్తాడు.
మాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు. కాకపోతే పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని చక్కగా ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఆయన కోసం మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సరేనండి, చాలామంది లైక్ చేస్తూ ఉన్నారు, కామెంట్ పెడుతూ ఉన్నారు, దీవించబడుతున్నామని, అలాగే షేర్ చేస్తూ ఉన్నారు కార్యక్రమాన్ని. ఇంకా ఎవరైనా షేర్ చేయకపోతే మిగతా వారికి కూడా ఈ కార్యక్రమం గురించి చెప్పండి. వాళ్ళు కూడా దీవించబడినట్లుగా మీరు కూడా మీ యొక్క పాత్రను నిర్వహించండి. తప్పకుండా దేవుడు వాళ్ళ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనండి, దేవుని చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.